ప్రభు యొక్క రొట్టె తినడం లేక ఆయన పాత్రను తాగడం వాడు ప్రభు యొక్క శరీరం కూర్చి రక్తం కూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోగలడం, అలాగే చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో తాగగలరు. ఇది ప్రతి వారం మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. యోగ్యంగా పాలు పంపులు పుచ్చుకోవాలా, అయోగ్యంగా పాలు పంపులు పుచ్చుకుంటే మనం నిరపరాధులుగా చేయబడ్డ మనం తిరిగి మళ్ళీ ఏమవుతాం? మళ్ళీ అపరాధులం అవుతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాం. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చినాడు, ఆయన మనం రక్షించినాడు, ఆయన సన్నిధికి వచ్చిన ఆరాధించినాం, ఆయన సన్నిధి విడిచి వెళ్ళిపోతాం. మనల్ని ఏమి దేవుడు చేయబట్టి బంధించి తన స్వాతంత్రంలో పెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు. మనకు స్వాతంత్రం ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? ఇదే 10వ అధ్యాయంలో స్వాతంత్రం గురించి మాట్లాడతాడు అపోస్తలుడు పౌలు. కొరింథీ 10వ అధ్యాయంలో మనం స్వతంత్రులము. అందుకే 21 అన్ని విషయంలో మనకు స్వాతంత్రం 23వ వచనంలో ఉంది కదా, 10:23లో అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. స్వాతంత్రం ఇచ్చాడు, కానీ ఆ స్వాతంత్రము దుర్వినియోగపరచుకోవడానికి వీలు లేదు. నువ్వు తప్పు చేసినట్టు నేను దేవుడు బలవంతంగా ఆపడానికి ప్రయత్నం చేయడు. ఆయనకి ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేసిన దానికి ఆయన బలవంతము లేదు. సో హీ హెస్ గివెన్ us freedom. And whichever way you want to live, you can live. ఏ రీతిని బతకాలనుకో నీకు స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు. అది నిజంగా చెప్పాలంటే అసలైన స్వాతంత్రము ఈ భూమి మీద ఏ దేశము ఏ పౌరుడికి ఇవ్వలేదు, కానీ యేసు ప్రభు ఒక్కడే మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు. మంచి చెడులను చూపించాడు. నీ ఇష్టం, మంచిని ఎన్నుకోవాలని ఎన్నుకోవచ్చు, చెడు ఎన్నుకోవాలని ఎన్నుకోవచ్చు. దేని ఎన్నుకుంటామో దాన్ని బట్టి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దాన్ని బట్టి ఫలితము ఉంటుంది. కానీ నేను బలవంతంగా అయితే తను ఆకర్షించడానికి ప్రయత్నం చేయట్లేదు. దేవుడు బలవంతంగా చుట్టుపట్టుకొని లాక్కుని ఇట్లా గడిచాడని చెప్పట్లేదు. తన ప్రేమను కనుకొచ్చాడు. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన మనం రక్షించాడు. రక్షణ శైలం అయినందుకు భౌతిక సంబంధమైన ప్రాణమును, దేహమును ఉండే ప్రాణాన్ని కాపాడేందుకే దావీదు ఇందాక ఆరాధించినాం. నా రక్షణ శైలమా అన్నాడు, నా దుర్గము, నా కోట, నా కొండ అన్నాడు. అంటే భౌతిక సంబంధమైన సాల్వేషన్, భౌతిక సంబంధమైన విడుదల అది. కానీ మనకి దేవుడు ఇచ్చిన విడుదల అంతకంటే విలువైంది. ఈ మనిషి ఏ మనిషి కూడా భూమి మీద చేయలేంది. అందుకనే ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాట పాడినాను 15వ అధ్యాయంలో, నిర్మాకాండం 15వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అంటే వాళ్ళకి అర్థమైంది. ఈ ఎర్ర సముద్రం పాయలైన తర్వాత అమ్మో దీన్ని పాయలు చేసేవాడు ఎంత పరాక్రమం గలవాడు, ఎంత బలవంతుడు, నీలాంటి వాడు ఎవరు, వేల్పులు నీలాంటి వాడు ఎవడు, ఇంకెవరు అక్కడ పరిశుద్ధతను బట్టి ఎస్ ఆయన బలవంతుడు. అదే సమయంలో ఆయన ఎవరు? హీస్ హోలీ, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. నువ్వు అన్నింట్లో మహనీయుడవే, కానీ దీంట్లో కూడా మహనీయుడు. దేంట్లో? పరిశుద్ధతను బట్టి కూడా నువ్వు మహనీయుడవే. మహాగరుడు, మహోన్నతుడు, పరాక్రమగల దేవుడు, బలవంతుడు ఇక్కడ కూడా అంటాడు. అందుకే ఇక్కడ ఈ స్వాతంత్రం గురించి మాట్లాడుతూ 21వ వచనంలో, 1 కొరింథీ 10వ అధ్యాయం 21వ వచనంలో, కాబట్టి మీరు ప్రభు పాత్రలోనిది దైవముల పాత్రలోది కూడా త్రాగనేరరు. ఏంటి? ప్రభు పాత్రలో చేస్తున్నటువంటి మనము ఏ పాత్ర చేయకుండా చూసుకోవాలి. వేస్తే ఒకే పాత్రలో వేయాలి, వేస్తే దైవ పాత్రలు వేయాలి, లేదంటే ప్రభు పాత్ర చేయాలి. కానీ ప్రభు పాత్ర చెయ్యి అలా బయటకు వెళ్ళిన తర్వాత ఉంటారు కదా స్నేహితులు, రారా అంటారు. టూర్కి వెళ్తున్నాం అంటారు కదా, టూర్ల మధ్యలో గుళ్ళు వస్తాయి. ఏమొస్తాయి? వస్తాయి. గుళ్ళు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు బయట ఉంటావు, ఆయన లోపలికి పోతావు. ఏదిరా స్నేహం అంటే ఇదేనా? ఏది స్నేహం రా ఇది? ఏదిరా నేనేం చేస్తున్నా చేయాలి? అక్కడ ప్రశ్న అంటాను. ఏంటి? ఇప్పుడు నేను దేవుడికి లోబడి ఉండాలన్నా వాటికి లోబడి ఉండాలి? వాడేమో అనుకుంటాడని చెప్పి సరే వాటితో పాటు గుళ్ళకి పోయినాం అనుకో, ఇప్పుడు ఏ పాత్రలో చేసినట్టు. సరే గుళ్ళకి పోలేదు, సరేలేరా ఈయన అన్న ఉన్న బయట వాడు బయట పూజ చేసుకొని వచ్చినాడు, ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తాం, నీకే సార్ తీసుకోవాలి. అరే గుడికి లోపల రమ్మంటే రావు, ప్రసాదం తీసుకోమంటే తీసుకో. ఏం ఫ్రెండ్ నువ్వు అంటే అప్పుడేం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తే నీకు ఒక పెద్ద ప్రశ్న. మనకి ఫ్రెండ్ ఒకడే, మనకి ఎవరైనా ఫ్రెండ్ ఎవరు? ఆయన దాసులను పిల్లలకి మళ్ళీ ఏం పిలుస్తాడు? స్నేహితులను. ఆయన మనకి స్నేహితుడు అయిపోయినాడు. ఏంటి? రక్షకుడు. ఆయన కంటే సమమైన వాడు లేడు. ఆయన మహాగరుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన పక్కన నిలబడే యోగ్యత కూడా మనకు లేదు. ఆయన పేరు ఉచ్చరించే యోగ్యత కూడా లేదు. అలాంటి వాడు నీకు నాకు స్నేహితుడు అయిపోయాడు. నన్ను మనం అపరాధములు చేద్దాం, పాపము చేద్దాం. ఎలాంటి స్థితిలో ఉన్న ఎఫ్ఎస్సీ 2వ అధ్యాయం చచ్చినటువంటి స్థితిలో పడి ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశాడు? లేవనెత్తినాడు. మళ్ళీ పైకి లేవనెత్తినాడు. అపరాధులము అనుంది అంటే అప్పుడు ఏం చేసిన పనులని నిరపరాధులుగా చేసినాడు. అది ఎలా చేయగలిగాడు అంటే దానికి పెద్ద ఆ బలని చెప్తుంది. ఏంటది? విధంగొట్టబడ్డ శరీరము, చిందించబడ్డ రక్తానికి సాదృశ్యపడ్డది. అంటే అది జరగకుండా ఆయన మనకు ప్రభువు కాలేదు. అంత బలవంతుడు. నిజంగానే భయం అవుతుంది. నాసిక రథం వచ్చినటువంటి ఆ యొక్క ఊపిరిని బట్టి, శ్వాసను బట్టి ఎర్ర సముద్రం పాయలైందంటే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? మనం ఎక్కడ ఉంటాం? ఆయన కోపం వస్తుంది. ఆయన అంత పరాక్రమం కలిగిన దేవుడు, ఎల్షద్దాయి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఇదే ఎదురైనా వచ్చిన మన కిందికి వస్తే ఆ మాట అవుతుంది. ప్రభు పాత్రలో దైవ పాత్రలో త్రాగనేరవు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ పాలు పొందనేరరు. కాబట్టి ప్రభువునకు రోషం పుట్టించడమా, ఆయన కంటే మనము బలవంతులమా? ఏంటి?
ఆయనకు రోషం పుట్టిస్తామా, ఆయన కంటే బలవంతులమా? ఇప్పుడు చెప్పండి. ఇది అర్థమైంది తర్వాత ఇక్కడ రాక్ స్టెప్ వేయడానికి భయం అవుతుందా లేదా చెప్పండి. ఆయన ఎవరో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నువ్వు ఆయన కంటే బలవంతుడవు కాదు అని దాని అర్థం. ఆయన కంటే బలవంతుడువా నువ్వు? ఆయన కంటే ధైర్యవంతుడువా? ఆయననే పెట్టుకుంటావా? ఏ విషయంలో ఈ మాట రావాల్సి వచ్చింది? ప్రభు బలలో ఉంది, దయ్యంలో బలలో ఉంది. రెండింటిలో చేసినప్పుడు ఇక్కడ హెచ్చరిక వచ్చింది. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? రోషం బలవంతం పెట్టుకుంటున్నావు. మనం ఎవరితో పెట్టుకుంటున్నావు? బలవంతంతో పెట్టుకుంటున్నాం. మనం బలహీనమా బలవంతులమా? బలహీనం. బలవంతంతో పెట్టుకుంటే కథ ఏంటి, పరిస్థితి ఏంటి? చాప్టర్ క్లోజే కదా, చాప్టర్ క్లోజే కదా. ఏంటి? నిరపరాధులుగా చేసిన దేవుడు దృష్టిలో మళ్ళీ మనం ఏమవుతాం? మళ్ళీ మనం ఏమవుతాం? దయ్యం బలలో చేసి మళ్ళీ ఇక్కడ చేసి ఏమవుతాం? మళ్ళీ అపరాధులు అవుతాం. అపరాధికి శిక్ష తప్పదు. శిక్ష తప్పించడానికి నిరపరాధులుగా చేసినట్టు దేవుడు. ఫిలిప్పీలో మనం మొదటి అధ్యాయం నుంచి 4 అధ్యాయం చదివితే అక్కడంతా రాయబడింది అదే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆ క్రియను బట్టే ఏమైనా మనం ఆ క్రియను బట్టే మనము దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. ఆయన వారమైన మనము ఆయన కోసం బ్రతికే వారిగా మనం మార్చబడ్డాం. అందుకనే ఫిలిప్పీలో మెయిన్గా దేవుడు తను తాను నిపుణులుగా చేసుకున్నటువంటి సందర్భం. 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఏం చేసినాడు నీకు రక్షణ ఇవ్వడానికి ప్రభు అక్కడ రాయబడింది. ఆయన వ్యక్తులుగా చేసుకున్నాడు, దాసుని రూపం దాల్చాడు, మనుషు పోలికలు వచ్చాడు అనే విషయాన్ని క్రీస్తు తన దైవత్వాన్ని కూడా లెక్క చేయలేదు. అది ఏంటి? తన మహిమను లెక్క చేయలేదు. నిన్ను రక్షించిన కొరకు ఆయన చేసిన త్యాగం 1వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినటువంటి ఆ 1వ అధ్యాయంలో అది గ్రహించినటువంటి అపోస్తలుడైన పౌలు ఏ స్థితికి వచ్చేసినాడంటే, ఇంత త్యాగం చేసినాడు దేవుడు నా కోసం అని 1వ అధ్యాయంలో అంటాడు, నేను యేసుక్రీస్తునే నా జీవముగా చూస్తున్నాను. అంటే యేసుక్రీస్తుని బట్టి నేను జీవిస్తున్నాను అంటాడు. అందుకే మొదటి అధ్యాయం 21లో బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే ఒక తీర్మానం వచ్చేసింది. దేవుడు చేసిన త్యాగాన్ని చూసిన తర్వాత ఇంత బలవంతుడు, ఇంత సర్వశక్తిమంతుడు, ఇంత మహిమలో ఉండే దేవుడు నా కోసం సమస్తమును వదులుకున్నాడు. దైవత్వం ఆ యొక్క దేవుని మహిమలో ఉండేటువంటి విషయాన్ని కూడా భాగ్యంకి ఎంచుకోకుండా, తాను విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేక ఆయన మనుషుల పోలికలు వచ్చినాడని, ఇంత త్యాగం చేశాడని, ఇక నా జీవము ఆయన ఏమన్నాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు నా జీవం అంటే నేను బ్రతుకుతానని నా ఊపిరి ఆయనే. నా ఊపిరి మనం పాట ఒకటి చాలా కాలం క్రితం పాడడం, అది నా హిందీ పాటనే కాదు. कुछ भी नहीं तेरे बिन मैं कुछ भी नहीं, तेरे बिन मैं कुछ भी नहीं, ऐ खुदावन यीशु तेरे बिन मैं कुछ भी नहीं। यीशुआ यीशुआ करूं आराधना, हाथों को अपने उठाकर तुझे महिमा। ఎందుకు నేను ఆలోచిస్తున్నాను? క్యూకి मैं कुछ भी नहीं तेरे बिना, నువ్వు లేకుండా నేను ఏమీ లేని వాడను, నేను వట్టివాడు. నువ్వు లేకుంటే నేను పాపిని, నువ్వు నా చేతులు లేకుంటే నేను అపరాధిని, నువ్వే నా చేతులు లేకపోతే నేను శాపగ్రస్త నరకానికి పాత్రుడిని. मैं कुछ भी नहीं तेरे बिन मैं कुछ भी नहीं. ఈ కాన్సెప్ట్లోకి వచ్చేసాడు అపోస్తలుడైన పౌలు. నువ్వు లేకపోతే నేను జీవించిన ఏంటి? జీవిస్తున్నా శవాన్ని. అందుకే 1వ అధ్యాయంలో బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు. అంటే ఇప్పుడు నేను బ్రతుకు ఎవరి కొరకు? ఇప్పుడు నేను బ్రతుకు నీ కోసం ప్రభా. బ్రతుకుట క్రీస్తు కొరకే, చచ్చిపోతే నీ దగ్గర వస్తాను. అంటే బ్రతకడానికి ఒక పర్పస్ అనేది వచ్చింది ఇప్పుడు ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అనే విషయంలో ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకున్నాడు. అందుకే మొదటి వచనంలో బ్రతుకుట క్రీస్తే. పనులు చేసేవారు బ్రతుకుట ఎవరి కోసం? పనులు చేసేవారు బ్రతుకుట ఎవరి కోసం? నీ స్నేహితుల దృష్టిలో నీకు మంచి పేరు అవసరం లేదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడిగా ఉండడం ముఖ్యం. నా గురించి నా స్నేహితులు, నా గురించి నా బంధువులు, నా గురించి నా భర్త, నా గురించి నా భార్య ఏమనుకుంటుందో, నా పిల్లలు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో అనేటువంటి చింతనే, అలాంటి ఆలోచన తొలగిపోయింది అపోస్తలుడైన పౌలు జీవితంలో. నాకు అర్థమైపోయింది, ఎవ్వరు కూడా సాటి వెలుగులో నీకు పాడదు. వెలుగులలో సముడు పరిశుద్ధ మహనీయుడా, వేల్పులలోన సముడెవడు పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన దేవుడా, నీ వంటి వారెవరు? యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఎందుకు ఈ పాట పాడుతుంది? విడుదల వచ్చింది, శత్రువు నుంచి విమోచన వచ్చింది, బానిసత్వం నుంచి స్వాతంత్రం వచ్చింది.
వీళ్ళు స్వతంత్రులు అయిపోయారు, స్వతంత్ర జనం అయిపోయారు. వాళ్ళ శత్రువుల యొక్క శవాలు, ఆ యొక్క రథములు, గుర్రములు సముద్రంలో తేరడం కళ్ళారా చూశారు. శత్రువుల ఓటమిని చూశారు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై అపవాదిని సిలువలో గురించాడు. నీ శత్రువులు తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి శత్రువు చేతుల నుంచి దేవుడిని విడిపించాడు. ఇప్పుడు ఆయనతో నీకు సంబంధం ఏర్పడింది. ఇక ఆయనతోనే నువ్వు ఉండాలి. ఐసా ముంచుకో బనా ఇప్పుడే పాడినా. అట్లా నన్ను తయారు చేయి. ఎట్లా తయారు చేయి? నీ కోరికే నా కోరికే అయినట్లు, నీ లక్షణాలు నాలో వచ్చినట్లు, నీ చిత్తాన్ని నేను నెరవేర్చేటట్లుగా, నీకు ఇష్టమైన వాడిగా బనా నన్ను తయారు చేయి. అలా తయారైన బిడ్డలుగా ఉన్న మనము ఆయన బలలో తప్ప ఇంకెక్కడ చెయ్యి. అది వారం అంతా ఎక్కడ కలుషితమైపోయింది మన జీవితం? ఎక్కడ లోక పద్ధతులకు మనం కాంప్రమైజ్ అయిపోయాం? ఎక్కడ మనలో అపవిత్రం ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాం? ఆ బలవంతులతో చెలగాటమాడటం సాధారణమా? దేవుడు బల దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఇంకా అతి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వీఆర్ నాట్ సేవ్ టు ప్లీజ్ మెన్, వీఆర్ నాట్ మెన్ ప్లీజర్స్. మనం మనుషులను సంతోష పెట్టేవారము కాదు. ఎవరు సంతోష పెట్టేవారు? ఎక్కడైతే నేను దేవుని కాకుండా మనిషిని సంతోష పెట్టానో ఈ వారంలో, ఇప్పుడు నా చేయి 2 స్థలాల్లో పడిపోయింది. నేను చెప్పండి, ఒకటి దైవల బల మీద వెళ్ళిపోయింది చేయబెట్టినా, లోకస్తులు సంతోష పెట్టినా, ఇప్పుడు మళ్ళీ దేవుని బలం చేయడానికి వచ్చింది. ఆయన కంటే బలవంతులమా? అవి స్ట్రాంగర్ దెన్ అవర్ లార్డ్. మన దేవుని కంటే మనం బలవంతులమా? ఆయన ఎలాంటి వాడు? రోషం కలిగిన వాడు. వచ్చాక 2వ అధ్యాయం వచ్చేసరికి, ఫిలిప్పీ 2వ అధ్యాయం వచ్చేసరికి అతనిలో ఉన్నటువంటి మాదిరి మారిపోయింది. క్రీస్తులో ఉండేటువంటి తగ్గింపును చూశారు. 2వ అధ్యాయంలో నిజమైన తగ్గింపు మాదిరిగా ఎవరు కనబడుతున్నారు? వ్యక్తులుగా చేసుకోవడం, దాసంశం ఉదాహరించడం, మనుషుల పోలిక రావడం. దేనికి మాదిరిగా ఉన్నాడు ఆయన? తగ్గింపుకు మాదిరిగా. అంటే 2వ అధ్యాయంలో ఫిలిప్పీలో అపోస్తలుడైన పౌలు కూడా అతిశయం పోయింది. ఏమైంది? గర్వం పోయింది. తగ్గింపు కూడా వచ్చేసింది. దేవుడు అంత పరాక్రమం కలిగిన దేవుడు నా కోసం తగ్గించుకున్నాడు. మొదటి అధ్యాయం ఏం చేస్తున్నాడు? నా జీవం క్రీస్తే అన్నాడు. బ్రతుకుట క్రీస్తే. 2వ అధ్యాయం వచ్చేసరికి క్రీస్తును మాదిరిగా పెట్టుకొని తనలో ఉండేటువంటి గర్వాన్ని అణిచివేయడానికి అవకాశం తీసుకున్నాడు. తగ్గింపుకు మాదిరిగా క్రీస్తును పెట్టుకున్నాడు, క్రీస్తును చూపిస్తున్నాడు. కాబట్టి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని రాస్తాడు 22వ అధ్యాయంలో కదా. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ అధ్యాయంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు తాను కలిగినాడు, ఇప్పుడు ఇతరులకు చెప్తున్నాడు. ఏమని? మొదటి అధ్యాయంలో క్రీస్తు కొరకు బ్రతకండి. 2వ అధ్యాయం వచ్చేసరికి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు అంటే ఏ మనస్సు? అది తగ్గింపు. బలలో వేస్తున్నటువంటి నీకు నాకు ఇది ఉందా? ఒక మినిట్ తగ్గితే ఏమైతుంది చెప్పండి? దేవునికి వాక్యం తనతో తగ్గించుకున్న వాడిని తగ్గిస్తాడా హెచ్చిస్తాడా? ఇప్పుడు ఎవరు మాట్లాడబడాలి చెప్పండి? ఎవరు మాట్లాడబడాలి? ఒకసారి అంకుల్ మీరు చెప్పాను సార్ తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? క్షమించడానికి దేవుడు ఏమైనా లిమిటేషన్ పెట్టా? ఒక్కసారి తగ్గించుకోవాలా, 2వ సారి తగ్గించుకోకూడదు అంటే ఏమైనా ఉందా? అదే తగ్గు. నువ్వు నిజంగా పైకి రావాలనుకుంటున్నావు, నిజంగా హెచ్చపడాలనుకుంటున్నావా? నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డవా? నిజంగా నీ క్రీస్తు యొక్క రక్షణ కార్యక్రమం జరిగిందా? ఆయన శిలువలో చెల్లించిన ఆ క్రయం వల్ల నీలో రక్షణ వచ్చిందా? రక్షణ వచ్చే వాళ్ళకి ఒకే ఈ తీర్మానం ఉంటుంది, ఈ డిటర్మినేషన్ ఉంటుంది. ఏంటిది? ఐ విల్ లీవ్ ఫర్ యూ. బ్రతుకుడా క్రీస్తు. టు లీవ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. అంటే నేను బతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతా. ఒకవేళ ఈ లోకం పెడితే ఇంకా నాకు లాభం. అంటే బతికేదానికంటే లాభం. మనకేంటి? బతుకుతే లాభం. మనకేంటి? బతకాలి. కానీ ఒకప్పుడు ప్రభు గారి ముందు బతకాలి. ప్రభు ఎరిగిన తర్వాత బతకాలని ఉంది. కానీ ప్రభు కొరకు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. చచ్చిపోతే ఇంకా లాభం. మనకు చాలా ఎప్పుడు కోరుకుంటామంటే కష్టాలు ఎక్కువైనప్పుడు, ఎప్పుడు చావు వస్తుందో. ఈ బతికేదానికంటే చచ్చిపోవడం లేదు. అమ్మా చావద్దు, అయ్యా చావద్దు, నువ్వు బతకాలి. ఎవరి కోసం బతకాలి చెప్పండి? 57వ కీర్తనలో ప్రభుకు స్థుతిస్తా ఉన్నాడు. 57వ కీర్తన సందర్భం ఏంటంటే ప్రాణగండంలో ఉన్నాడు, ప్రాణాపాయం ఉన్నాడు దావీదు. చూడండి ఒకసారి 57వ అధ్యాయం చదువుదాం. కీర్తనలు 57 చదువు. ఐదవ వచనం. దేవ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకున్నావు, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడదేమో. చూడండి, బాధల మధ్యలో ప్రార్థన చేస్తూ ఆ బాధల మధ్యలో ఈయనకున్న కోరిక చెప్తా ఉన్నాడు. ఏంటి? బాధ చెప్పుకుంటూ ఇతరుల అడుగున దాగి ఉన్న కోరిక ఏంటంటే, నా బాధ నుంచి విముక్తి పొందడం కంటే, నా బాధ విముక్తి పొందడం కంటే ఎవరు అత్యున్నతుడుగా హెచ్చించబడాలి తన జీవితంలో? అంటే ఎవరు తన జీవితంలో అత్యున్నతుడిగా హెచ్చించబడడం చూసి ఆనందిస్తున్నాడు. ఆయన కోరిక ఏంటి? దావీదు కోరిక, నీవు ప్రభువా దేవ ఆకాశము కంటే
అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావం సర్వభూమి మీద. ఈయన ఆశ ఏంటంటే నేను గొప్ప రాజవ్వడం కాదు, నేను అత్యున్నతమైనటువంటి రీతిలో హెచ్చింపబడడం కాదు, నా దేవుడు నా దేవా నువ్వు హెచ్చింపబడాలి. అత్యున్నతుడు. బాధల మధ్యలో ఈ కోరిక ఎంతమందికి వస్తుంది? ప్రభు నన్ను విడిపించు, నన్ను హెచ్చించాలని అనడానికి రెడీ అవుతాను, కానీ బాధలో ప్రభు నిన్ను హెచ్చించుకో, నీ ప్రభావం భూమి మీద కనబడని, అది చూసి నాకు ఆనందం. ప్రార్థన మొదలైంది, కానీ మధ్యలో కోరిక ఏంటి తెలుసా? నన్ను విడిపించే విషయంలో నువ్వు ఎలాంటాడో అంతా తెలుసుకోవాలి. ఏంటి అంటే నేను కాదు కనబడాల్సింది, నా ప్రభావం కాదు కనబడాల్సింది, నా గొప్పతనం కాదు కనబడాల్సింది, ఆయన ఈ విషయంలో కూడా నీ నామం అత్యున్నతంగా కావాలి. అదే ప్రభు కొరకు బ్రతకాలండి. బ్రతుకుడే క్రీస్తు కొరకు, అదే అర్థం. నీ ప్రతి సమస్యల్లో దేవుడు కనపరచబడాలి, నీ ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో ఆయన కనపరచబడాలి. అది ప్రభు కొరకు జీవించడం. బలలో చేస్తున్న నీకు నాకు అర్థం, ఈ ఆశ ఈ కోరిక ఉందా? ప్రభు నా జీవితం ద్వారా నువ్వు కనపరచబడాలి. దాని కొరకు అవసరమైతే నన్ను నేను ఎంత కష్టానికైనా అనుభవించడానికి సిద్ధం ప్రభు. జావేదనా మొదటి తీర్మానం, ఎవరి కోసం నీ జీవితం జీవిస్తూ. రెండవది, ఎవరు నీకు మాదిరిగా ఉన్నారు. తగ్గింపు విషయం మనం పోటీ పడతాం. నువ్వు తగ్గించుకో ముందు, తర్వాత నేను తగ్గించుకుంటాను. అవతల వ్యక్తి కూడా నువ్వు తగ్గించుకో, నేను తగ్గించుకుంటా. ఇంట్లో గొడవలు ఇంట్లో ఉంటాయి. కానీ వీళ్ళిద్దరూ మాదిరిగా ఉంచుకున్నారు అనుకో, ఎవరిని? క్రీస్తుని. ఫిలిప్పీ 2 ప్రకారం క్రీస్తు మాదిరి ఉంచుకున్నారు అనుకో, ఎవరు క్రీస్తుని మాదిరి ఉంచుకుంటారో వాళ్ళ ముందు తగ్గించుకుంటారు. పెళ్లి చేసినప్పుడు బాగా దండలేసినప్పుడు చెప్తుంటారు, ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళ ముందు దండేస్తారండి. 10 మందిలో చెప్పినాడు కాబట్టి ప్రేమ రుజువుపరచుకోవాలి కాబట్టి అబ్బాయి అన్న అమ్మాయిని ఎవరో ఒకరు ముందేస్తారు. అంటే అప్పుడు అంత చెప్పడం కొట్టే ముందేసినప్పుడు వీటికి చాలా ప్రేమ ఉంది. దేవుడు కూడా మన జీవితంలో అవే చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం చూపిస్తున్నాను? వీళ్ళు తగ్గింపు ఉందా? నా మాదిరి వీళ్ళు పెట్టుకున్నారా? నా మాదిరిని వీళ్ళు అనుభవిస్తున్నారు? నా మాదిరి వీళ్ళ జీవితంలో ఉందా? సో రెండవది, తగ్గింపుకు మాదిరిగా క్రీస్తును పెట్టుకున్నాడు. మూడవ అధ్యాయం వచ్చేసరికి మహిమగల శరీరము సమరూపం గల దానిగా దేవుడు మార్చేటువంటి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ శరీర సంబంధమైన మూడో అధ్యాయం మనం చదువుతాం. 3వ అధ్యాయం 2వ వచనంలో మనము ఈ శరీర సంబంధమైన జీవితాన్ని గురించి, ఈ బతుకులో మార్పుల గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తుంటాం. కానీ 3వ అధ్యాయం వచ్చేసరికి ఈయన ఇంకో మార్పు గురించి ఆలోచన చేస్తాం. ఏంటో మార్పు? మనం ఆలోచిస్తాం, ఈ సంవత్సరం ప్రభావం పోయిన సంవత్సరం కంటే నా జీవితంలో మార్పు తీసుకురా, అన్ని విషయాల్లో మార్పు తీసుకురా, ఆర్థికంగా మార్పు తీసుకురా. అంటే భూ సంబంధమైన మార్పులు అన్ని కోరుకోవడం సహజంగా తప్పే కాదు. కానీ ఆత్మీయ పరిపక్వతకు వచ్చేటువంటి బిడ్డలో ఉండేటువంటి కోరిక ఏంటి తెలుసా? ఈ శరీరము మార్పు పొంది మహిమ శరీరంలో ప్రవేశించేటువంటి ఆ భాగ్యం దేవుడు ఎప్పుడు ఇస్తాడని ఆశపడతాడు. ఏది ఏ మార్పు ఇది? శరీర సంబంధమైన మార్పు, ఆత్మ సంబంధమైన మార్పు. చూడండి, శరీర సంబంధమైన జీవితంలో మార్పుల మీద నా దృష్టి ఉంటుంది. కానీ మనము ఈ శరీరంలో మారిపోయి మహిమ శరీరం పొందుకు 3వ అధ్యాయం 22 వచనం, 3వ అధ్యాయము ఫిలిప్పీ 3వ అధ్యాయము 21 వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరం సమరూపం గల దానిగా మార్చును. ఎందుకంటే నా పౌరస్థితి ఇక్కడికి సంబంధించింది కాదు. ఎక్కడిది కాదు? దేవుడితో చేసినటువంటి బిడ్డ జీవితంలో ఉండాల్సిన విషయం ఏంటి తెలుసా? నేను ఇక్కడ కొద్ది కాలం వరకే వచ్చాను, కానీ నా దేశం వేరే, నా రాజ్యం వేరే, నా రాజు వేరే. ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ దాన్ని కాదు, ఇక్కడ ఉన్న ఇక్కడ వాడదు కాదు. సార్, అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. మన యొక్క పౌరసత్వం ఎక్కడుంది? మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు యేసు క్రీస్తు అనే రక్షకుని నిమిత్తం ఏం చేస్తున్నాం? సో వీఆర్ లుకింగ్ అట్ దట్ లార్డ్ అండ్ సేవియర్, కమింగ్ సేవియర్. మొదటి సాల్వేషన్ భూ సంబంధంగా పాపం నుంచి వచ్చింది. సెకండ్ సాల్వేషన్ మనకి పర సంబంధమైంది. కంప్లీట్ గా ఈ భూ సంబంధమైన శరీరం నుంచి విడిపించారు మనకు అక్కడికి తీసుకుని పోయేటువంటి మార్పుని, ఈ ఇటర్నల్ సాల్వేషన్ అని. పాపం నుంచి రక్షించడం వేరే, బట్టి శరీరం నుంచి మార్పు పొందడం వేరే. ఈ బట్టి శరీరం నుంచి విడుదల పొందడం వేరే. ఈ నిరీక్షణ కలిగిన బిడ్డలుగా బలలో చేసేవాడు ఉండాలి. క్రీస్తు కొరకు బతుకుట, క్రీస్తు తగ్గింపును మాదిరిగా పెట్టుకుని తగ్గింపు దీనులుగా తగ్గించుకొని జీవితాన్ని కలిగి జీవించడం. రెండవది, ఈ శరీరం యొక్క మార్పు విషయంలో నిరీక్షణ కలవారిగా జీవించడం. ఎదురు చూపులు దేనికి ఉండాలి? ప్రభు ఈ శరీరాన్ని తనకు ఇంకోటి చేస్తా మార్చేది మాత్రమే కాదు, తనకు సమానమైనటువంటి రూపాన్ని. వాట్ ఇస్ ఈక్వాలిటీ? హూ విల్ అలౌ యూ అండ్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ? ఈ భూమి మీద ఎవరు తనకు సమానంగా ఉండాలని కోరుకుంటారు. చాలా మటుకు ఏం కోరుకుంటారంటే, మనకంటే ఒక మెట్టు తన బంధువులు ఎక్కువ, ఇలాంటి అసూయలు ఎక్కువ ఉంటాయి. ఏంటి, మనకంటే ఒక మెట్టు కిందనే ఉండాలి వాళ్ళు అని కోరుకుంటారు. కానీ ఆ మహానుభావుడు, ఆ మహాక్షం కలిగిన దేవుడు తనకు సమానమైనటువంటి, ఆ మాట చాలా బాగుంది. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా, తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇది నిజంగా అద్భుతము, ఆనందపరిచేటువంటి న్యూస్ కాదా? చెప్పండి. దేవుడు
దేవుడు ఏ మహిమతో ఉన్నాడో ఆ మహిమకు సమరూపం కలిగినటువంటి మహిమ గల రూపాన్ని దేవుడు నీకు నాకు నీ శరీరానికి నా శరీరానికి ఇస్తున్నాడంటే ఇది మనకు గుడ్ న్యూస్ గా ఆత్మసంబంధం బిడ్డలకు కనపడుతుంది. కానీ బ్యాడ్ న్యూస్ గా శరీరాన్ని ప్రేమించే వాళ్ళకి కనపడుతుంది. ఈ శరీరాన్ని ప్రేమించే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ కాదు. ఎప్పుడు నాకు దేవునితో సమానమైనటువంటి ఆ శరీరాన్ని ఇస్తాననే ఆ స్థితి ఎప్పుడు వస్తుందా? అందుకే అపోస్తలుల పౌలుకి ఆరాటం ఎక్కువైపోయింది. వెళ్ళిపోవాలి ఈ పట్టి శరీరం వదిలేసి ఆ మహిమ శరీరంలో అంటే నిరీక్షణ. ఆయన సమరూపంతో పోల్చినటువంటి మహిమ కలిగిన రూపాన్ని దేవుడికి ఇస్తాడు. ఒక దినాన పనులు చేసే వాళ్ళకు ఉండాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? ఆ ప్రభువు యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము ఆ పరలోక పౌరత్వాన్ని ఇవ్వబోతున్న ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి జీవితం. ఎవరికి ఉంటుంది కనిపెట్టాలి? ఎవరు కనిపెడతారు? వస్తాడని నమ్మకం ఉన్నాడు, ఇస్తాడని నమ్మకం ఉన్నాడు, తనకు సమానంగా చేస్తాడని నమ్మకం ఉన్నాడు. సో చాప్టర్ 3 టాక్స్ అబౌట్ ద హోప్ ఆఫ్ బిలీవర్. ఒక విశ్వాసి రక్షింపడిన బిడ్డ ఉండాల్సినటువంటి నిరీక్షణ, ఏ నిరీక్షణ కలిగి ఉండాలో అది ఇక్కడ మాట్లాడతాం 3వ అధ్యాయం. అలాంటి నిరీక్షణ నీకుందా? నువ్వు పనులు చేస్తావు. కేవలం భౌతిక సంబంధ జీవితాన్ని కోరుకుంటున్నావా? పనులు చేస్తే ప్రభు సంతోషించాడు. దానియేలు 5వ అధ్యాయంలో బెల్షస్సర్ అనే రాజు ఏం చేశాడంట? దేవుని పరిశుద్ధ ఆలయం వెలుగులోటువంటి దేవుని ఆలయం ఉపకరణములన్నీ తీసుకుని వచ్చి బంగారు వెండిని తీసుకొచ్చి తనను తన రాణువులను అధిపతులు అందరూ కలిసి తాగుతూ ఉన్నారంట. ఏంటి ఎక్కడ ఉపకరణాలు ఇవి? దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఉపకరణాలు తీసుకొచ్చి దేనికి వాడుతున్నాడు? తాను చేసేదే ముందు పరిమాణ పని, దానికి మళ్ళీ దేవుని ఉపకరణాలను పోసుకొని తాగుతున్నాడు. ఇంకా శాపగ్రస్తం. శివనగర్లో ఒక సహోదరి 50 గ్లాసులు 50 ప్లేట్లు దేవుని మాత్రం ఏదైనా ప్రయత్నం ఉంటే పనికి వస్తే కొనిపెట్టింది. ఒక 2 వారాల క్రితం అంతా సబ్గా ఉంటే 2 గ్లాసులు 2 ప్లేట్లు కనబడ్డాయి. ఏమైనా మరేమో పిలిచింది, మరేమో ఏంటి ఇక్కడ 2 గ్లాసులు అంకుల్ అవి కనిపించట్లేదు. అంకుల్ అని ఏమంటే కనిపించట్లేదు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం? నేను దానికి కాపలా ఉండగా చూస్తూ ఉంటా, ఏదో క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంటా. ఎవరు చేసినా ఉంటారు. కానీ ఏ ఉపకరణాలు తీసుకెళ్ళిపోయినారు? ఖచ్చితంగా మందిరంలో ఉండే వాళ్ళైతే తీసి ఉండాలి, ఎవరో బయట వచ్చి చేసినారు. కానీ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఉపకరణం. సో వాట్ ఎవర్ ఈస్ డెడికేటెడ్ టు ద లార్డ్ ఈజ్ హోలీ. లేవికాండం ప్రకారంగా ఏదైతే దేవుని కొరకు మనం ప్రతిష్ఠిస్తామో సమర్పిస్తామో అది పరిశుద్ధ పరచబడినదిగా మారిపోతుంది. అది 1 year old ల్యాంప్ కావచ్చు, గొర్రె కావచ్చు, ఎద్దు కావచ్చు, లేదా వస్తువు కావచ్చు. ఏ వస్తువైనా ప్రభు కొరకు సమర్పిస్తే అది ప్రభు నిమిత్తంగా వాడబడాలి. ఎందుకంటే ప్రతిష్ఠించబడింది, అది పవిత్రపరచబడింది. కానీ బెల్షస్సర్ ప్రతిష్ఠించబడిన ఆ వస్తువులు తీసుకొచ్చి శరీర సంబంధమైనటువంటి విలాసాల కొరకు వాడాడు. తాగుతూ ఉంటే దేవుని యొక్క వేలుతో గోడ మీద ఒక రాత కనబడేసరికి అతని ముఖము వికారమాయను అన్నాడు. ఏంటి? తాగినప్పుడు ఆనందంగా ఉన్నాడు, గోడ మీద రాత చూసరికి ఏమైంది? వికారం. యూ కెనాట్ ప్లే విత్ ఆల్మైటీ గాడ్. తన దేవుని ఉపకరణం వాడుతున్నట్టు విలాసతరం తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి వాడుతున్నాడు అనుకున్నాడు. కానీ బలమైనటువంటి దేవుని యొక్క హస్తానికి గురి అవుతాడని ఎప్పుడు ఊహించాలి. అదే అత్యంత చివరి భాగంలో అదే రాత్రి అతడు చనిపోయి ఉంటాడు. అదే రాత్రి సేమ్ డే హీ డైడ్. సో యువర్ బాడీ ఈజ్ వన్స్ కాన్సెక్రేటెడ్ అంటు ద లార్డ్. నీ యొక్క శరీరం ఆయనకు సమర్పించబడింది. రోమ 12వ అధ్యాయం అందుకనే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో మీ శరీరం సజీవ యాగం యెహోవా ప్రభువుకి సమర్పించండి. See, once you are saved, you are consecrated. Once you are saved, you are dedicated to the Lord. Your body is a temple of God. నీ శరీరం దేవుని యొక్క ఆలయం, అది ప్రతిష్ఠించబడింది. దాంట్లో అపవిత్రత ప్రవేశించడానికి వీలు లేదు. అది ప్రభు కొరకే. ఎవరి కొరకు? అది ప్రభు కొరకే జీవించాలి. ప్రభు కూడా లక్షణాలు కలిగి ఉండాలి. मेरे अंदर तेरी आदतों को भर दे, मेरे अंदर तेरी चाहतों को भर दे. నీ ఆదత్, నీ లక్షణాలు, నీ అలవాట్లు నా లోపల స్థాపించు ప్రభువా. నింపు ప్రభు, నీ లక్షణాలతో నాకు నింపు. నీ కోరికలు ఏమన్నా అలా కోరికలు నాలో ఉంచు, మార్చేసి. నిరీక్షణ కలిగిన బిడ్డలుగా ఉన్నామా? పనులు చేస్తున్న మనం దేవుని యొక్క ఆయన ప్రదర్శించిన మాదిరి తగ్గింపు మనలో ఉందా? లేదా ఆయన కొరకు మనం బతికేటువంటి బ్రతుకు మనలో ఉందా? దీని గురించి మనం ఆలోచించాలి. 4వ అధ్యాయం వస్తాం. 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. ఏంటి? ఇప్పుడు ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? ఆయన బలం మీద ఆధారపడడానికి ముందు ఆయన బలవంతుడు తెలుసుకోవాలిగా. మనం కొద్ది పదార్థం చదువు. ఆయన కంటే మనము బలవంతులమా అంటే ఏంటి నిరూపించబడింది? ఇప్పుడు కాదు, మేము బలహీనులమే. ఆయన బలవంతుడు, కానీ బలహీనుడికి బలవంతుని అవసరం ఉంది. సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ మస్ట్ డిపెండ్ ఆన్ హిస్ స్ట్రెంగ్త్. ఆయన బలం ఇస్తేనే, ఆయన బలం మీద నువ్వు ఆధారపడాలి. అండర్స్టాండ్?
దట్ వీఆర్ వీక్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. వీఆర్ వీక్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. ప్రభువు దూరం నుండి మనం బలహీనంగానే ఉంటాం. అయితే బలవంతులుగా ఉండాలంటే అండ్ హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. వి మస్ట్ కనెక్ట్ టు దట్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. దట్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క బలమునకు ఆధారము. ఆర్ యు కనెక్టెడ్ విత్ హిమ్? అందుకే ప్రభు అన్నాడు జాన్ 15లో, ఐ యామ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. యు కెనాట్ సర్వైవ్ లేని అదే సమయం. అంటే తన కంక్లూషన్ ఏంటి ఫిలిప్పీలో? ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తాం. అయ్యా నువ్వు లేకపోతే నేను బలహీనపడనే. నువ్వు నన్ను రోజు బలపరుస్తూ ఉంటే నేను నీ కొరకు జీవించగలను, నీ కొరకు సమస్తమును చేయగలను. I can do all things through him who strengthens me. నన్ను బలపరచు అంటారు, నేను సమస్తమును చేయగలను. సో ప్రతిదినం ఆయన బలం మీద ఆధారపడుతున్నామా లేదా మన బలం ఏంటి? మన బలము, మన బలగము. కొంతమందికి వాళ్ళు కూడా బలగం చూసి చాలా ధైర్యం. ఎంత బలగం ఉంటే అసలైన బలంతో కనెక్షన్ లేదు కదా. చెప్పండి, ఇందాక అదే వాక్యం చెప్పి నేను అదే ఆరాధించాను. ఆయన ఊపిరితో సముద్రం పాయలైందంటే ఎంత బలం ఉండాలి? ఎవడన్నా సముద్రంలో పోయి ఊపిరి కట్టగట్టి నాసిక రంధ్రం నుంచి వచ్చేది అంటే పాయలైపోయింది. మనల్ని ఎవరున్నారు ఇక్కడ? ఇంత చరిత్ర ఉంది. దేవతలు, దేవుడు అని వాళ్ళు ఎవరైనా పోయి ఉఫ్ఫన్నా కూడా పాయలుగావు, నోడుతున్న పాయలుగావు. మన ప్రభు ముగ్గుతో ఊపిరి వదిలితే పాయలైందంటే ఎంత బలవంతుడు ఒకసారి ఆలోచించాడు. ఎంత బలవంతుడు ఆయన! నీ నా స్వరూపంలో వచ్చి నీతో నాతో ఉన్నాడు, నీకోసం నాకోసం త్యాగం చేశాడు, నీతో సంబంధం పెట్టుకోవాలని ఆశపడ్డాడు. రెండింటితో సంబంధం ఉంటే సరి చేసుకున్నాను. ఇద్దరు యజమానులకి ఎవరు దాసుడుగా? రెండు పడవల మీద ఎవరు ప్రయాణం చేయలేదు. నీకు ఒకరే యజమాని, ఒక్కరికే నువ్వు దాసుడు. ఒకప్పుడు సాతాను పాపానికి దాసుడివి, దేవుడు విడిపించాడు. ఆ విడుదలకు మూలం అదే. అదిగో ఆయన బలే అయ్యాడు. దాసుడు నువ్వైతే, నేనైతే ఆయన దాసుడు కావాల్సి వచ్చింది. ఆయన దేవుడు మనుషులము మనల్ని విడిపించడానికి మనుషుల పోలికగా రావాల్సి వచ్చింది. మనుషుల పోలిక వచ్చి మనల్ని చేశాడు. ఆయనకు సమరూపమైనటువంటి శరీరాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సో అనుదినం ఆయన బలం మీద ఆధారపడుతున్నామా? అనుదినం ఆయన బలం మీద ఆధారపడితే ధైర్యంగా బలం చెయ్యి. ఈ నాలుగింటి పరీక్ష చేసుకున్నాం. ఏ నాలుగింటి? నెంబర్ 1 చెప్పండి. ఇప్పుడు ఫిలిప్పీ నెంబర్ 1 ఎవరి కొరకు జీవిస్తున్నాం? ఆర్ వి లివింగ్ ఫర్ హిమ్, ఫర్ క్రైస్ట్? రెండవది, ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాం? క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నామా? వల్ల చేసినామా? ఏ విషయంలో మాదిరి? ఏ విషయంలో? హ్యూమిలిటీ, హంబుల్నెస్, తగ్గింపు విషయంలో ఆయన మాదిరి ఉందా? తగ్గింపు. నెంబర్ 3 3:21 ఏం చదివాం? నెంబర్ 3 చదవండి. ఆయనకు సమరూపమైనటువంటి మన పౌరస్థితి అంటే అది వద్దుంటాను. ఏంటి? ముందు నేను ఎక్కడ ఉన్నా తెలుసుకుంటే దాని మీద ఆశ పెట్టుకుంటాను కదా. నేను అక్కడ ఉండి అని నేను చేద్దాం ఉందా, లేదా ఇక్కడ ఉండి అని చేద్దాం? చెప్పండి. ఆమె ఇండియన్ సిటిజన్ అనుకున్నాడు, ప్రభు కొరకు జీవించలేదు. నా సిటిజన్షిప్ హెవెన్లో ఉందని తెలుసుకున్నాడు, ప్రభు కొరకు జీవిస్తాను. నేను అక్కడి పౌరుణ్ణి ఇక్కడ బ్రతుకుతున్నా. జర్మనీ పోయింది కానీ పౌరత్వం ఎక్కడిది? అది ఒక పరదేశిగా ఉంది అక్కడ. అది ఎంత కరెక్టో మనం కూడా ఇక్కడ భూమి మీద పరదేశం. మనం అక్కడికి చేద్దామాట. ఒక దినం వస్తుంది, ఆయన నాకు ఎంత గొప్ప మార్పు చేస్తే ఈ శరీరాన్ని మార్చేస్తాడు. ఆయన సమరూపము కలిగినటువంటి మహిమతో కూడినటువంటి శరీరాన్ని ఆయన నాకు ఇస్తాడు. ఈ దీన శరీరమును మహిమ గల శరీరమునకు సమరూపంగా గలదానిగా మార్చును. ఆయన మన దీన శరీరం తన మహిమ గల శరీరం సమరూపంగా ఆయన మార్చును. ఎంత ఇంపార్షియల్గా ఆడండి, ఎంత ఏమంటారు, పక్షపాతం లేదు ఆయనకి. ఆయనకు సమానంగా ఉండేటువంటి స్థానాన్ని దేవునికి ఇస్తున్నాడు. నాలుగవది ఆయన బలమును ఆధారం చేసుకునే అనుదినం మనము బ్రతకాలి. అఫ్కోర్స్ మనం బలవంతులం కాదు, బలహీనమే. కానీ ఆయన సప్లై చేస్తున్న బలమును బట్టి బలమును ఎట్లా ఆయన సప్లై చేస్తున్నట్టు ఆ బలమును బట్టి మనం బలముగా ఉండగలుగుతున్నది మన బలం కాదు. అంటే ప్రతిరోజు ఆయన బలం మీద మనం ఆధారపడాలి. ఆయన ఇచ్చిన బలమును బట్టి నేను ముందు కొనసాగుతున్నా. ఆయన బలం మీద ఆధారపడిన వాళ్ళకున్నామా? పరీక్ష చేసుకొని యోగ్యంగా ఆయన బలంలో ప్రవేశిస్తాం. లోకంతో సాంగత్యం చేసి మళ్ళీ దేవుని బలం చేసి ఒకసారి పరీక్షించి ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆయన క్షమించడం సిద్ధ మనసు గలవాడు కాబట్టి పశ్చాత్తాపడి సరి చేసుకొని ఆయన బలంలో మార్గం ఉంచుకోవడానికి సిద్ధపడతాడు. మొదటిగా మోక్షం